ఇంట్లో నుంచి ఇలా ఇలా కొంచెం ముందుకు వెళ్ళడానికి ఇలా తీసానమాట. ఓ గుంటలాగా మన దగ్గర ఊళ్ళో పిల్లకాల ఊళ్ళో చేశాను ఇవన్నీ. స్నో పడతా ఉంది. ఓకే, హలో గాయ్స్, మా దగ్గర స్నో స్టామ్ ఉంది అమెరికాలో. సో చూడండి ఎంత స్నో పడిందో. ఇదంతా మా బాల్కనీ అనమాట. సో మా బాల్కనీలో ఎప్పుడు ఇంత హైట్ అయితే పడలేదు, ఫస్ట్ టైం అనమాట ఇంత పడ్డాం స్నో. చూడండి బయట అంతా ఎలా ఉందో. చెట్లు కూడా చూడండి ఎంత హైట్ వచ్చిందో చూపిస్తాను చూడండి. బాల్కనీ దగ్గర చూడండి, ఆల్మోస్ట్ బాల్కనీకి మేము లోపల రావడానికి ఒక ఫీట్ హైట్ ఉంటుంది అనమాట. అవునా, యా మేబీ 1.5 to 2 feet ఉండొచ్చు. సో అంత హైట్ దాకా పడింది. ఇంకా రేపు మార్నింగ్ వరకు కూడా ఉంది కదా, చూడాలి ఇంకెంత అవుతుందో హైట్. ఈ స్నో అంతా ఇంకా పడుతూనే ఉంది. చూసారా, ఇట్లా ఇసుక రాలినట్టు రాలుతూ ఉంటుంది అనమాట. ఈ స్నో స్టామ్కి స్నో ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మా బయట ఎలా ఉందంటే ఇలా అసలు వచ్చేసింది, డోర్ అంత పైకి వచ్చేసింది. గుమ్మం దగ్గరికి వచ్చింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక చూడండి ఇదంతా ఫ్రంట్ 1 feet హైట్ ఉంటది. ఇంకా అక్కడ నుంచి కిందకి 1 feet హైట్ ఉంటది. సో మొత్తం ఇలా అయిపోయింది అనమాట బయట. ఓ మై గాడ్, ఇంకా పడుతుంది. రేపు మార్నింగ్ వరకు ఉంది. సో చూడాలి ఎంత హైట్ అవుతుందో. ఇంత హైట్ పడింది పొద్దున్న నుంచి. ఇంకా రేపు పొద్దున కూడా ఉంది స్నో. సో రేపు పొద్దున వరకు ఇంకా ఎంత హైట్ అవుతుందో చూడాలి. ఆల్రెడీ ఇప్పటికీ 2 times ట్రక్ వచ్చి రోడ్ మీద మొత్తం క్లీన్ చేసింది. అయినా కూడా ఇంత హైట్ పడింది అనమాట. చూడండి మా కార్ మీద చూడండి ఎంత ఉందో. ఇంకా పడుతూనే ఉంది. ఇదిగోండి ఇక్కడ చూసారా, స్నో అంతా క్లీన్ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నారు పాపం. వాళ్ళు ఎంత చేసినా ఇది నిండిపోతూ ఉందన్నమాట. ఇదిగోండి ట్రక్. రేపైతే ఇక్కడ స్కూల్స్కి హాలిడే డిక్లేర్ చేశారు. సో ప్రాబ్లం లేదు, రేపైతే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ చూడాలి ఈరోజు నైట్కి ఇంకెంత స్నో ఉంటుందో. అదనమాట అమెరికాలో పరిస్థితి. మా ఆయన బయట స్నో క్లీన్ చేయడానికి వెళ్తున్నాడు. ఎలా రెడీ అయ్యాడో. ఇక్కడ పెట్టాము. ఓ రీచ్ అయిపోయింది ఇక్కడికి. సో ఇప్పుడు క్లీన్ చేసుకోకపోతే మాత్రం తర్వాత క్లీన్ చేయడం చాలా కష్టం అవుతుంది. కేర్ఫుల్ నాన్న. పాపం ఇంత స్నోలో కష్టపడి క్లీన్ చేయడం కోసం వెళ్తున్నాడు. అదే ఈరోజు క్లీన్ చేసుకోలేదు అనుకోండి, రేపు ఇంకా అసలు చాలా బీభత్సంగా ఉంటుంది క్లీన్ చేయడం. సో బెటర్ కొంచెం ఈరోజు క్లీన్ చేసుకోవాలి, రేపు క్లీన్ చేసుకోవాలి. ఈ అడుగులు చూడండి. పాపం మా ఆయన ఇంటి ముందు అంతా ఇలా క్లీన్ చేశాడు. ఒక వేలాగా క్లీన్ చేస్తున్నాడు అనమాట. చూడండి ఇలా ఉంటాయి అన్నమాట మంచు కష్టాలు. క్లీన్ చేసుకోవడం అంత ఈజీ కాదు. మంచులో కూడా చెమటలు పట్టడం అంటే ఇదే. ఇలా ఇలా కొంచెం ముందుకు వెళ్ళడానికి ఇలా తీసానమాట. ఓ గుంటలాగా మన దగ్గర ఊళ్ళో పిల్లకాల ఊళ్ళో చేశాను ఇవన్నీ. స్నో పడతా ఉంది. ఓకే, ఇక మా కార్ మీద కొంచెం క్లీన్ చేసా. ఇక ముందు చూడట్లా పేరుకుపోయింది. ఇప్పుడు నేను బయటికి ఎట్లా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నా. ఎలా వెళ్ళాలి? ఇగో ఇది ఎంత పెద్ద దెబ్బ పెట్టారు ఇక్కడ క్లీన్ చేసేవాళ్ళు తీసుకొచ్చి. సో ఇప్పుడు మా కార్ ముందు ఏదో ఒక క్లీన్ చేయాలి.
ఇదిగో ఇది ఆల్మోస్ట్ కవర్ అయింది. సో బయట ముందుకు వెళ్దాం. ఇక ఇది మా కార్ ప్లేట్ కూడా కనబడకుండా పోయింది. అమ్మా ఈ రేంజ్లో ఇప్పుడు నేను కార్ బయట తీయాలంటే మినిమం కొంతైనా క్లీన్ చేయాలి. ఇక్కడ ఇంత పెద్ద పెట్టి పోయాలి. రోడ్డు మీద చూడరా ఇలా ఉందన్నమాట. ఇప్పుడు అంతా క్లీన్ చేయాలంటే పీక్ వెళ్తుంది. బట్ ఇప్పుడే చేసుకుంటే బెటర్, తర్వాత గడ్డ కడుతుంది. అమ్మా ఇక ఈ కార్లు అన్నీ ఇలా కొంచెం రోడ్డు ఆల్మోస్ట్ నాకు ఇగో చూడండి నా మోకాల దగ్గరకు వస్తుంది. ఇది ఇలా చూసుకుంటే ఇక ఆ నెంబర్ ప్లేట్ పైన వరకు. అమ్మా మా ఇంటి పైన కూడా మన ఫుల్ గట్టిగా పేరుకుపోయింది. బేబసం బరువు ఉంటుంది పాప ఇంటికి. ఇల్లు కూడా అంతే ఉంటుంది. ఆ చెట్లు, ఆ పొట్టలు,